గారు చెప్పినట్టుగా డిటిఎఫ్ నాయకులు చెప్పినట్టుగా అయితే ప్రభుత్వం కుట్రపూరితంగానే ఎవరైతే ఉన్నారో ఎవరైతే అర్హులైన వారికి కూడా కావాలనే వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తలేరు. అందుకని కార్పొరేట్ వ్యవస్థను కూడా ప్రోత్సహించడానికి చెప్తున్నారు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా యు ఆర్ ఇన్ ఏ 46 అట్ ద సేమ్ టైమ్ దిస్ ఇస్ ద లాస్ట్ ఛాన్స్ టు గెట్ ఎ ఛాన్స్ ఇన్ ప్రభుత్వ అంటే గవర్నమెంట్ స్కూల్స్ అండ్ యాజ్ ఎ గవర్నమెంట్ టీచర్. సో మీకు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే చెప్పారో చంద్రశేఖర్ కూడా చెప్పారు. నేను ఇంతకుముందు కూడా చంద్రశేఖర్ మీద ఏదైతే చెప్పారో ఇంతకుముందు మనం ఫోర్సైజ్ టీవీ ద్వారా కూడా చంద్రశేఖర్కు సంబంధించిన విషయాన్ని మనం ఫోర్సైజ్ టీవీ ద్వారా ప్రజలకు అందజేసే ప్రయత్నం చేశాము. అందులో భాగంగానే ఈరోజు మరొకసారి చంద్రశేఖర్ మన ఫోర్సైజ్ టీవీకి మాట్లాడడం అనేది మనం చూస్తున్నాము. అయితే ఈ నేపథ్యంలో మన దేవేందర్ మీరు చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే డిటిఎఫ్ నాయకులుగా చెప్తున్నారో చంద్రశేఖర్ చెప్తున్నారో దీనికి సంబంధించింది మీరు దీన్ని ఏకీభవిస్తారా? డెఫినెట్ గా ఏకీభవిస్తున్నా సార్. ఇప్పుడు ఈ సార్ లింగారెడ్డి గారు చెప్పినట్టు ప్రభుత్వము గవర్నమెంట్ స్కూల్స్ మీద కొంచెం శ్రద్ధ తీసుకొని వాటి మీద వర్కౌట్ చేస్తే డెఫినెట్ గా ఉద్యోగ అవకాశాలు పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో ప్రైవేటీకరణ ఎంత తగ్గిస్తే గవర్నమెంట్ ఉద్యోగాలకు అంత మెరుగు పడే అవకాశాలు ఉంటాయి సార్. కాబట్టి మాలాంటి ఇప్పుడు ఏజ్ అయిపోయే అదిలో ఉన్నాం, మేము ఎండింగ్ లో ఉన్నాము. మాకు ఇప్పుడు కాకపోతే ఉద్యోగాలు ఇంకా మళ్ళీ రావు. కాబట్టి గవర్నమెంట్ దీని మీద కొంచెం వర్కౌట్ చేసి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్లకు మాత్రమే ఉద్యోగాలు వచ్చే దిశగా పనిచేస్తే నిరుద్యోగులమైన మాకు గవర్నమెంట్ మేలు చేస్తుంది అని చెప్పి మేము నమ్ముచున్నాము. కాబట్టి ఈ ప్రైవేటీకరణ మీద నియంత్రణ అనేది అవసరం. తప్పకుండా గవర్నమెంట్ ఉపాధి అవకాశాలు పెరగాలి సార్. పెరగాలంటే గవర్నమెంట్ దీని మీద శ్రద్ధ తీసుకొని పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది సార్. ఓకే, రైట్. చంద్రశేఖర్ మీరు చెప్పండి, అంటే మీ అనుభవాలను బట్టి ఈ రోజు ఏదైతే ప్రక్రియ నడుస్తున్నదో ఈ అనుభవాలను